ఏంటి బాబు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తా అన్నావు కదా. నేను మన వ్యూవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు. నువ్వు ఫాస్ట్గా చెప్తే నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటాను. గుడ్. స్ట్రైట్ అవే టాపిక్లోకి వెళ్ళిపోదాం. లైవ్గా రికార్డ్ చేసి వెబ్సైట్స్లో చూపిస్తాను నీకు. దానికి నువ్వు 2 వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఒకటి ఈటీ మనీ ఈ వెబ్సైట్, అండ్ 2 మనీ కంట్రోల్ ఈ వెబ్సైట్. అండ్ ఈ 2 వెబ్సైట్స్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అంటే మీరు డబ్బులు కట్టి ప్రీమియం వర్షన్స్ తీసుకోండి అని చెప్పడం లేదు నేను. మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్తో లాగిన్ అయిపోండి ముందు. ఓకే కదా? నౌ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్. అసలు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అందులో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, దాని క్రైటీరియా ఏంటి అనేది చూడబోతున్నాం. దానికోసం ఏం చేస్తారంటే ఈటీ నౌలో ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి ఈ కిందన ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందన చూస్తే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని ఉన్నాయి కదా. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? నీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి? డబ్బులు చేసుకోవడానికి. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేది అందుకే కదా. ఏం ఫ్రెండ్స్, మీరు కూడా అందుకే వచ్చారు కదా. క్వశ్చన్ నేను ఈజీగా అడిగేసాను, ఆన్సర్ కూడా ఈజీగా చెప్పేశావు. ఇదే బాగుంది అనుకుంటారు అందరూ, బట్ అది కాదు బాబు. అంత సింపుల్ అయితే కాదు. మ్యూచువల్ ఫండ్స్లోకి అంతెందుకు, ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎలాంటి రకమైన ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఏంటి అనేది చెప్తా విను. ఇన్వెస్టర్స్ని ఒక 3 రకాల ఇన్వెస్టర్స్ కింద డిఫరెన్షియేట్ చేద్దాం. ఒక ఇన్వెస్టర్ని మనీ మల్టిప్లయర్స్ అని అనొచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బోనస్ కింద 1,00,000 రూపాయలు వచ్చాయనుకో. మామూలుగా వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి అనమాట. బట్ బోనస్ కింద ఈ 1,00,000 రూపాయలు వచ్చాయి కాబట్టి ఈ 1,00,000 రూపాయలని ఏదో ఒక నార్మల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టి సంవత్సరానికి ఇంత చేసుకోవడం ఇష్టం లేక ఏం చేస్తారంటే ఈ 1,00,000 రూపాయలని ఒక 3 లక్షలు లేక 5 లక్షలు చేసేద్దాం అని చెప్పి, అంటే ఎక్కువ రిస్క్ అయినా పర్వాలేదు బట్ నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలి అని అనుకునే రకం అనమాట. ఎక్కువ రిస్క్ అయినా ఎందుకు పర్వాలేదు, వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అండ్ ఈ 1,00,000 రూపాయలు అనేది ఏదో బోనస్ రూపంలో ఏదో వచ్చిందనమాట. సో అయితే ఈ 1,00,000 రూపాయలు పోగొట్టుకోవడానికి రెడీ, లేదు అంటే ఈ 1,00,000తో ఒక 5 లక్షలు చేసుకోవడానికి రెడీ అనమాట. సో నీకు అర్థమైంది కదా, మనీ మల్టిప్లయర్స్ అనేవాళ్ళు ఎక్కువ రిస్క్ పెట్టుకుంటూ ఎక్కువ రిటర్న్స్ కోసం చూస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు జనరల్గా వీళ్ళ టైం హారిజన్ 5 ఇయర్స్ ఆర్ ఎల్స్ అంతకన్నా ఎక్కువ ఉండాలి. అంతకన్నా తక్కువ టైంలో వీళ్ళ యాంటిసిపేటెడ్ రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఈక్విటీ ఫండ్స్ బెస్ట్. ఓకే కదా. నౌ ఇన్వెస్టర్స్లో ఇంకొక రకం మనీ ప్రొటెక్టర్స్. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లోనే 1,00,000 రూపాయలు ఎవరికో ఒక బోనస్ వచ్చింది. నౌ ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఏదైతే వచ్చిందో ఇది వీళ్ళకి చాలా ఎక్కువ అనమాట. ఈ 1,00,000 రూపాయలు పోగొట్టుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. అలా అని ఇంట్లో దాచుకున్నా లేక బ్యాంక్లో ఎఫ్డి వేసుకున్నా సరే జస్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ వస్తాయి తప్ప ఎక్కువగా పెరగవు అనమాట. సో వీళ్ళకి రిటర్న్స్ ఎక్కువ కావాలి, అలాగని ఎక్కువ రిస్క్ పెట్టడం కూడా ఇష్టం లేదు వీళ్ళకి. అర్థమైంది కదా. మనీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్ ట్రెడిషనల్ మెథడ్స్ మీద ఇంకొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తే చాలు, మరీ ఎక్కువ రిటర్న్స్ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రిస్క్ పెట్టే సిచ్యువేషన్లో లేరు కాబట్టి. సో వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ విత్ నార్మల్ రిటర్న్స్, అంతే. ఓకే కదా. షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ ఫైనాన్షియల్ గోల్ ఉన్న వాళ్ళు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇలాంటి మనీ ప్రొటెక్టర్స్కి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైంది కదా. నౌ బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళేంటి, బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట. ఇటు గ్రోత్ కావాలి అంటే రిటర్న్స్ ఎక్కువ కావాలి, అండ్ స్టెబిలిటీ కూడా, అంటే మరీ ఎక్కువ రిస్క్ పెట్టకుండా. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక 30% రిస్క్ పెట్టుకున్నా పర్వాలేదు, 30 or 40% రిటర్న్స్ యాంటిసిపేట్ చేసేవాళ్ళు మనీ మల్టిప్లయర్స్. వీళ్ళు ఎలాగంటే బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ అంటే నాకు ఒక 20% రిటర్న్స్ అలా వస్తే సరిపోతుంది, ఒక 10 to 15% రిస్క్ పెట్టగలను అని అనుకునే వాళ్ళు బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్. అర్థమైంది కదా. అంటే వీళ్ళ రిస్క్ టాలరెన్స్ ఏంటి, మోడరేట్ రిస్క్. అస్సలు రిస్క్ తీసుకోరని కాదు, ఎక్కువ రిస్క్ కావాలని కూడా కాదనమాట. మోడరేట్ రిస్క్తో వెళ్ళిపోతూ ఉంటారు. నార్మల్ రిటర్న్స్ మీద కొంచెం మోడరేట్ రిటర్న్స్ వస్తే చాలన్నమాట వీళ్ళకి. సో ఇటు గ్రోత్ అటు స్టెబిలిటీ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వీళ్ళు. అండ్ ఇలాంటి వాళ్ళకి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓ పెద్ద లిస్టే ఉంది. కాకపోతే లిస్ట్ చూసాక నాకు అర్థమైంది, నేను బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకోలేను. సో బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పు.
ఓకే, సో ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ నాలాగా ఉండరు కదా. కొంతమంది నాకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, కొంతమంది నాకంటే తక్కువ రిస్క్ తీసుకుంటారు. సో అందరికీ సూట్ అయ్యేలాగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో లైన్గా చెప్పేయి. ఓకే 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 పెద్ద టాస్కేరా, అయినా పర్వాలేదు, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఈ వీడియో వరకు. తర్వాత మన వాళ్ళు ఎక్కువగా అడిగిన దాన్ని బట్టి ఏ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి సపరేట్ వీడియో చేయాలో అనేది మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే కదా? అవును, అదే బెస్ట్. మన ఫ్రెండ్స్కి ఏం కావాలో అదే చేద్దాం. ఫ్రెండ్స్ చూసారా మీకోసం ఎంత కష్టపడుతున్నామో. సో సింపుల్గా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా వస్తున్నారంటే వాళ్ళు ఈక్విటీ ఫండ్స్లో లార్జ్ క్యాప్ సెగ్మెంట్కే వెళ్ళమని నేను చెప్తానండి. లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్కువ రిస్క్ ఉండదు, అలాగే ఎక్కువ వాలటిలిటీ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. నెక్స్ట్ రోజు ఆ ₹1,00,000 కాస్త 98,000కు పడిపోయి, ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ 1,02,000కు వెళ్ళి, ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ 95,000కు పడిపోయి, ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ 1,10,000కు వెళ్ళి, ఇలా పైకి కిందకి తిరుగుతుంటే మీ మోరల్స్ దెబ్బతింటాయి కదా. అయ్యి బాబోయ్, నాకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో వద్దురా బాబు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటారు. సో అందుకనే నేను చెప్తుంది ఏంటంటే, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో వాలటిలిటీ తక్కువ ఉంటుంది. మరీ కిందకి పడిపోదు, మరీ ఎక్కువ పైకి వెళ్ళిపోదు. మరీ స్టడీ అని చెప్పలేము, కానీ మిగతా వాటితో పోల్చుకుంటే కొంత స్టడీగా మూవ్ అవుతూ వెళ్తుంటుంది అనమాట. ఓకే కదా? సో అందుకనే నేను ఫస్ట్ ఈక్విటీస్లోకి ఎవరైనా వస్తే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎవరైనా వస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకే రమ్మని చెప్తాను. ఇది కాకుండా ఇంకేముంటాయంటే, మ్యూచువల్ ఫండ్స్లోకి మళ్ళీ ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి మిడ్ క్యాప్ అంటే ఒక మోడరేట్ రిస్క్, మోడరేట్ రిటర్న్స్. స్మాల్ క్యాప్ అంటే టూ మచ్ హై రిస్క్ అండ్ అందులో టూ మచ్ హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ కింద ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు మీరు. డైవర్సిఫికేషన్ సెక్టర్స్ కూడా చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో అలా మాట్లాడుకుందాం. ఫస్ట్ లార్జ్ క్యాప్స్ గురించి మాట్లాడుకుంటే, చూడు కిందకి వెళ్తే ఇక్కడ మీరు ఈ రిటర్న్స్ బట్టి లేదంటే ఫండ్ సైజ్ బట్టి సార్టింగ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ బట్టి ఎలా అంటే, ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ ముందు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ 5 years తాలూకా డేటా చూడాలా లేదంటే 1 year తాలూకా డేటా చూడాలా? నన్ను అడిగితే లాస్ట్ 5 years తాలూకా డేటా చూడడమే బెస్ట్. ఇందులో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా పర్ యానం 27.53% రిటర్న్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది సిఏజిఆర్ అండి. లాస్ట్ 5 yearsగా చూసుకుంటే 27.53% సిఏజిఆర్తో గ్రో అవుతూ వస్తుంది. అండ్ టాప్ సెకండ్ చూసుకుంటే ఐసీసీ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ వాళ్ళు 25% సిఏజిఆర్తో గ్రో చేసుకుంటూ వచ్చారు. నౌ ఇంకొకటి ఏంటంటే, రిటర్న్స్ పరంగా కాకుండా ఫండ్ సైజ్ పరంగా కూడా చూసుకుంటూ ఉండాలి. ఫండ్ తాలూకా సైజ్ ఎక్కువ ఉండాలన్నమాట. సో నన్ను అడిగితే ముందు ఫండ్ సైజ్ ఎక్కువ పెట్టుకొని దాని తర్వాత వాటిలో ఏది ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసిందో అనేది చూస్తూ ఉండాలి. బాగా చెప్పారా, పూర్తిగా అర్థమైంది. కాకపోతే చిన్న డౌట్, నువ్వు ప్రతి ఒక్క దాంట్లో రెండు చెప్పావు కదా, కాకపోతే నాకు ఒకటే కావాలనుకో, అప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? ఓకే, రెండేంటి, 4 ఫండ్స్ని కంపేర్ చేసి చూపిస్తాను చూడు. ఇక్కడ యాడ్ టు కంపేర్ ఉన్నది కదా, 1 2 ఏదో ర్యాండమ్గా 4 చేసేస్తున్నాను. బట్ దాని తర్వాత మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంపేర్ క్లిక్ చేశారు కాబట్టి చూడండి, ప్రతి కేటగిరీలో కంపేర్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా చూడాల్సింది అసెట్ ఫండ్ సైజ్ అనేది చూడాలి, అండ్ ఫండ్ తాలూకా ఏజ్ కూడా చూస్తూ ఉండాలి. నౌ రిస్క్ మెజర్స్, రిస్క్ తాలూకా రేషియోస్ చూసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ 4 నచ్చాయి, బట్ ఇంకా ఏమైనా నారో డౌన్ చేసుకోవాలి అంటే ఈ రిస్క్ రేషియోస్ అనేది చూస్తూ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే అర్థం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ₹100 నుంచి ₹105 లేదంటే ₹95లో తిరిగే ఫండ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఎలాగంటే ₹100 నుంచి 110కి 90కి ఇలా తిరిగే ఫండ్స్ ఉంటూ ఉంటాయి. సో ఎక్కువ డీవియేషన్ ఉంటే దాని అర్థం ఎక్కువ వాలటైల్గా ఉంటూ ఉంటాయని. ఇందులో తక్కువది ఏదండి, స్టాండర్డ్ డీవియేషన్ 11.7. నౌ షార్ప్ రేషియో, ₹1 మనం రిస్క్ పెడితే మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు అనేది. ఈ రిస్క్ రేషియోస్ ఇంకా ఇన్డెప్త్గా తర్వాత మాట్లాడుకుందాం, జస్ట్ బేసిక్గా చెప్పేస్తాను. షార్ప్ రేషియో అంటే ఏంటంటే, ₹1 మనం ఇప్పుడు రిస్క్ పెడితే మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు అనేది. సో ఎక్కువ రిటర్న్స్ వస్తే మంచిది కదా. వీటన్నిటిలో 1.39 ఇది ఎక్కువ ఉన్నది. నౌ బీటా పరంగా వస్తే ఇది కూడా రిస్క్ గురించే చెప్తుందండి. బెంచ్ మార్క్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు నిఫ్టీ 50 అని వినేమంటారు కదా మీరు, ఆ నిఫ్టీ 50లో ఉండేవి ఎక్కువగా బ్లూ చిప్ స్టాక్సే. సో మనం ఈ బ్లూ చిప్ ఫండ్స్ గురించే చూస్తున్నాం కాబట్టి దీని తాలూకా బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ.
ఆ నిఫ్టీ 50 తాలూకా రిస్క్తో పోల్చుకుంటే ఈ ఫండ్ తాలూకా రిస్క్ ఎంత ఉన్నది, ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. ఐసీసీ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్కి తక్కువ ఉన్నది. సో ఇది బెస్ట్. ఈ సార్టినో రేషియో అనేది షార్ప్ రేషియో టైప్ అండి, ఎంత ఎక్కువ ఉంటే అది బెస్ట్. అండ్ ఆల్ఫా అంటే ఏంటంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఇందాక చూసాం కదా మనం, ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ రూపాయి సంపాదిస్తే ఈ ఫండ్ ఎంత సంపాదిస్తుంది, అర్థం కదా. ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అవును కదా. సో వీటన్నిటి బట్టి మనకి ఈ ఐసీసీ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనేది బెస్ట్ అనిపిస్తుంది, అవునా కదా. ఈ మిగతావి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద చూడండి, ఏ సెక్టర్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఏంటి అనేది ఇందులో చెప్తూ ఉంటుంది. పీఈ రేషియో, పీబీ రేషియో. ఈ స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం అర్థమవుతుంది ఏంటి అనేది. నౌ మీరు ఎక్కువగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. వీళ్ళ తాలూకా ఫండ్ మేనేజర్స్ అని వీళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, అంటే 100 రూపాయలు సంపాదిస్తే అందులో వాళ్ళకి ఎంత వెళ్తుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది కాబట్టి మేబీ ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టడమో, లేదంటే ఉన్న స్టాఫ్కి ఎక్కువ జీతాలు ఇస్తూ ఉండడమో, బోనస్ ఇవ్వడమో చేస్తూ ఉన్నారనమాట. సో ఇది పర్వాలేదు. అంటే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి జస్ట్ 0.5% ఉండి ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి 2% ఉంటే అంత డిఫరెన్స్, కానీ ఎక్కువ డిఫరెన్స్ లేనట్టే అన్నమాట. ఈ రెండాటికి మరీ ఎక్కువ డిఫరెన్స్ లేనట్టే. అండ్ నెక్స్ట్ లాకిన్ పీరియడ్. వీటిలో లాకిన్ పీరియడ్స్ ఏమీ లేవు. అంటే ఇన్ని సంవత్సరాలు కంపల్సరీగా ఆ ఫండ్లో ఇన్వెస్టెడ్గా ఉండాలనేది లేదనమాట. ఇవాళ ఇన్వెస్ట్ చేసుకొని రేపు కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ లోడ్ అనేది 1%. ఇలా కాకుండా ఒకవేళ మీకు మరీ అంటే స్టడీ రిటర్న్స్ కాదు, ఇంకొంచెం రిస్క్ తీసుకుంటాను అంటే నన్ను అడిగితే హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళడం మంచిదే. ఇందులో కూడా మరీ అగ్రెసివ్గా వెళ్దాం అనుకుంటున్నారా, బ్యాలెన్స్డ్గా వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే కన్జర్వేటివ్గా వెళ్దాం అనుకుంటున్నారా అనేది కూడా ఉంటూ ఉంటాయి. అగ్రెసివ్గా వెళ్దాం అనుకుంటే అగ్రెసివ్ ఫండ్స్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని చూడొచ్చు. నౌ వీటితో పాటు మనీ కంట్రోల్ కూడా ఎందుకు ఓపెన్ చేసి పెట్టమన్నానంటే, వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫండ్ కోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఆఫ్ రిటర్న్స్, కొన్ని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూపించారు కదా, వాటిని చూడాలనుకుంటే మనీ కంట్రోల్లో వెళ్ళి కొంచెం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడికి వెళ్ళి అదే సెర్చ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో జేఎం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్, ఇక్కడ వెళ్తే మీరు మొత్తం A to Z చెక్ చేసుకోవచ్చు అండి. అక్కడ ఏవైనా కొన్ని చూపించకుండా ఉంటే అవి ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. స్టాండర్డ్ డీవియేషన్, బీటా ఇవన్నీ, అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇంకా ఉందంటో, కానీ ఎంతవరకు చెప్పింది అయితే నాకు అర్థమైంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈక్విటీ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ని సెర్చ్ చేసి దాంట్లో మంచివి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికి. ఏమంటావు? కానీరా, నీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి రెచ్చిపోయి. ఇంకా ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైందే అనుకుంటున్నా అండి. అయితే ఇంత పెద్ద మహాసముద్రాన్ని జస్ట్ ఒక 10-12 మినిట్స్లో మాత్రమే మీకు చెప్పించేసాం కాబట్టి కొంచెం క్లారిటీ రాకపోవచ్చు మీకు. సో ఇలాంటి వీడియోస్ బోలెడు చేసుకుంటూ వెళ్ళాలండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద పూర్తి క్లారిటీ రావాలి అంటే ఇలాంటి వీడియోస్ బోలెడు చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికోసం మీ రెస్పాన్సెస్ అనేది అవసరం మాకు. ముందు ఈ వీడియో బట్టి మాకు అర్థమైపోతుందండి, మీ వ్యూస్, కామెంట్స్, షేర్స్, లైక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వస్తూ ఉంటే, అండ్ ఎక్కువ మంది కామెంట్స్లో ఏ ఫండ్స్ గురించి అడుగుతున్నారో, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గురించి అడుగుతున్నారో వాటి కోసం వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో అసెట్ కామెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ పెడుతూ ఉండండి.